ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. సోమవారం విచారణకు రావాలని అనిల్ కు నోటీసుల్లో పేర్కొంది. అనిల్ తో పాటు కవిత వ్యక్తిగత సిబ్బందికి కూడా నోటీసులు పంపింది. అనిల్ తో పాటు 3 సిబ్బందిని ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఇప్పటికే 4 ఫోన్లని సీజ్ చేశారు. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా తాజాగా 4కి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇందులో కవిత భర్త అనిల్ కుమార్తో పాటుగా మరో 3 వ్యక్తిగత సిబ్బందికి నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సోమవారం వీరిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రధాన కార్యాలయం ముందు విచారణకు రావాల్సిందిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆదేశించడం జరిగింది. సో ఇప్పటికే మనీ లాండరింగ్ కేసులో కవిత అరెస్ట్ అయ్యారు. ఈరోజు వారం రోజుల ఈడీ కస్టడీని కూడా రౌజ్ అవెన్యూ కోర్టు విధించడం జరిగింది. ఈడీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన్ భవన్లోనే ఆమెని వారం రోజుల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించబోతున్నారు. సో కన్ఫ్రంటేషన్ పద్ధతిలో కూడా కవితను, కవిత భర్తను, అలాగే కవిత వ్యక్తిగత సిబ్బందిని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించబోతున్నారు. గతంలో ఛార్జ్ షీట్లో పేర్కొన్న అంశాలతో పాటుగా ఇటీవల నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా కూడా సౌత్ గ్రూప్లో ఉన్న కీలక వ్యక్తులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శరత్ చంద్రారెడ్డి, అలాగే ఇటు మాగుంట రాఘవ వీళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగా కూడా కవిత ముఖ్యంగా 100 కోట్ల ముడుపుల వ్యవహారంలో కవిత పాత్ర ఉంది అన్న అంశాలని ఇటు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. అలాగే ఇంకా కొంత కీలక సమగ్ర సమాచారాన్ని సేకరించాల్సి ఉంది. ఇందులో భాగంగా నిన్న జరిపిన సోదాల్లో మొత్తం 5 ఫోన్లను సీజ్ చేశారు. అందులో కవిత ఫోన్ ఒకటి, అలాగే కవిత భర్త ఫోను, అలాగే 3 వ్యక్తిగత సిబ్బంది ఫోన్లను కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఆ ఫోన్లకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు 4కి నోటీసులు ఇచ్చారు. 3 వ్యక్తిగత సిబ్బందితో పాటుగా కవిత భర్తకి. సో వాళ్ళకి సంబంధించి ఈ లిక్కర్ పాలసీ రూపకల్పన సమయంలో జరిపిన ట్రాన్సాక్షన్కి సంబంధించి కానీ, అలాగే చార్ట్స్కి సంబంధించి కానీ ఈడీ దగ్గర ఉన్న సమాచారం ఆధారంగా వాళ్ళని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. సౌత్ గ్రూప్తో ఉన్న సంబంధాలు, లిక్కర్ పాలసీ రూపకల్పనలో భాగంగా 100 కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి విజయ్ నాయర్ ద్వారా అందజేయడం, అలాగే ఇక్కడ ఢిల్లీలో సమావేశాలు నిర్వహించడం, ఇటు సమీర్ మహేంద్ర కంపెనీలో పెట్టుబడులు పెట్టడం సహా అనేక అంశాలకు సంబంధించి ఏ విధంగా 100 కోట్ల రూపాయలని ఆమ్ ఆద్మీ పార్టీకి చేర్చారన్న అంశాలకు సంబంధించి కూడా వారికి తెలిసిన సమాచారాన్ని ఇవ్వాలి అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 50A కింద వారిని ప్రశ్నించబోతున్నారు. సో ఈ రోజు అనేక అంశాలని కోర్టు ముందు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఉంచడం జరిగింది. కవిత పాత్రకు సంబంధించి కవితకి ఇండో స్పిరిట్స్ కంపెనీలో ఇటు అరుణ్ రామచంద్ర పిళ్ళైని ముందుంచి ఆమె పూర్తి వ్యవహారం నడిపించారు. 30% షేర్ హోల్డర్ ముఖ్యంగా వాటా కవితకు చెల్లే విధంగా చెల్లుతుంది అన్న ఒక చార్ట్ హిస్టరీని కూడా కోర్టు ముందు ఉంచడం జరిగింది. సో వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న కోర్టు కవితకు వారం రోజుల పాటు ఈడీ కస్టడీని విధించడం జరిగింది. సో ఈడీ దర్యాప్తుకు కవిత సహకరించినట్లయితే మరిన్ని విషయాలు ఈ కేసులో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ఈడీ కస్టడీలోనే కవిత ఉంటారు. సో మళ్ళీ ఇటు మార్చి 23వ తేదీన కవితను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది. సో ఆలోపు కవితతో పాటుగా మరికొంతమంది నుంచి కీలక సమాచారాన్ని సేకరించే పనిలో దర్యాప్తు సంస్థ అధికారులు పడ్డారు. అందులో భాగంగానే తాజాగా నోటీసులను కూడా మనం చూడాల్సి ఉంటుంది, తాజా నోటీసులను కూడా. సో ఇంకా కన్ఫ్రంటేషన్లో భాగంగా గతంలో అరెస్ట్ అయిన వారు, గతంలో వాంగ్మూలాలు ఇచ్చిన వారిని కూడా పిలిపించి కవిత ఎదుట ప్రశ్నించే అవకాశం ఉంది. కీలక అంశాలని కవిత నుంచి రాబట్టే ప్రయత్నం అయితే ఈడీ అధికారులు చేయబోతున్నారు.